జేకబ్సన్ వివాహ సందర్భంగా పెళ్లి కుమారుని చేస్తున్న సందర్భంగా మనమందరం కూడుకున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఇది యెహోవా చేసేది. మన జీవితంలో ఏదైనా కూడా సంఘటన కానీ ఏదైనా జరిగినా దేవుని చిత్తం నుండి జరుగుతుంది కనుక మనం అందరం కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. మనం ఈ నలుగు కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా మనం స్టార్ట్ చేస్తాము. జేకబ్సన్ వేణమామ గారైన ఎబ్నేజర్ అంకుల్ ప్రేయర్ చేయాలి. మీతో స్టార్ట్. సృష్టికి పరిశుద్ధ పెళ్లి కుమారునిగా ప్రభావం మన జేకబ్సన్ సిద్ధపరుస్తూ ఉండగా తండ్రి మీ దీవెనలు స్థలం వారి ఇరువురిని మీరు సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి మీరు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి మనం రేపు జరిగిన వివాహ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా నుండి నడిపించమని వేడుకుంటున్నాం. ఎలాంటి లోటుపాటు లేకుండా కానాల వివాహం ఏ రీతిగా జరిగిందో ఆ రీతిగా జరిగేటట్టు మీకు చూపించమని వేడుకుంటున్నాం. ఈ నలుగురు మొదటి కార్యక్రమంలో ప్రభావ మీరు తోడుగా నుండి మీరు నడిపించమని నీ సరిగ్గా వేడుకుంటున్నాం. ఆది నుంచి అంతం వరకు మీరు నడిపించమని వేడుకుంటున్నాం. మరి జేకబ్సన్ మేము సిద్ధపరుస్తూ ఉండగా తను కూడా సిద్ధపడి ప్రభావ మరి వివాహం కొరకు తను మరి ప్రతి విషయంలోనూ తండ్రి నువ్వు తోడుగా నుండి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతటిని ఆది నుంచి అంతం వరకు మీరు దీవించి ఆశీర్వదించున్నాను. మా కొరకు లోకం అంతటితో ప్రాణం పెట్టి త్వరలో రావాలని యేసయ్య నామమున వేడుకుంటున్నాం. సో ఎబ్నేజర్ అంకుల్ కానీ ఎజ్రా అంకుల్ కానీ మీకు ఆల్వేస్ ఆ ప్రివిలేజ్ ఉంటుంది. సో ఇలా ఎంజాయ్ దట్ ప్రివిలేజ్ యాజ్ ఫర్ అట్లీస్ట్ మాకు మేనమామ జోజమ్మ మామ కనుక అది మేము ఎప్పుడు కూడా వీ హవ్ టేకన్. నేను కానీ సుదర్శన్ కానీ పవన్ కానీ సో దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయితే ఈ నలుగు సందర్భంగా వివాహ సందర్భంగా బైబిల్లో కూడా రాయబడింది. ఇది చదివిన తర్వాత కూడా నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదువుకున్నామండి. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండదు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని కొండి అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయేది. కనుక ఆ ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయి నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచరు. ఈ వాక్యం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నామంటే యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడిరి అని. మనం అందరం ఎవరో యేసయ్య శిష్యులు అంటే మనం కూడా ఇక్కడ పిలువబడి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన ఉంటుంది. దాని తర్వాత అగస్టిన్ అంకుల్ స్మాల్ మెసేజ్ శోభాటి మీరు ఆశీర్వదించమన్నాను తండ్రి. మీకు వందనాలు. మా ప్రియమైన పరలోక తండ్రి, మేమందరం ఇక్కడ ఎందుకు చేరి ఉన్నామో మీరు మకటంగా తండ్రి స్తోత్రాలు ప్రభావ. దేవా మరి నాయన జేకబ్సన్ ప్రభావ పెళ్లి కుమారులుగా సిద్ధపరచుచుండగా తండ్రి నాయన మీ కృప మీ సహాయం నాయన మరి బిడ్డల చుట్టూ మనం అడుగుతున్నాను తండ్రి. బిడ్డలు సిద్ధపరచుంటుండగా తండ్రి మీ జ్ఞానంతో బిడ్డలు నడుచుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. అక్కడ కూడా అమ్మాయి కూడా సిద్ధపరచుండగా అమ్మాయి కూడా తోడుగా ఉండమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభావ. ఆయన మరి తండ్రి ఈ రోజున మరి నాయన మేము
జోసఫ్ మామూలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. తండ్రి తండ్రి నీ బిడ్డల పట్ల నువ్వు వ్యాజ్యమాడే దేవుడు కనుక నీ బిడ్డల పట్ల నువ్వు న్యాయం జరిగించి నీ చిత్తాన్ని నువ్వు బయలుపరుచుకొని నీవు మహిమ పొందుకున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ కార్యక్రమం ఆరంభం నుండి అంతం వరకు నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాను. యేసుక్రీస్తు నామములో అతి వినయంతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మనము మోస్ట్ పాపులర్ సాంగ్ ఇన్ వెడ్డింగ్ ఇష్టమైన పాట ఉంది, చెప్పండి. చెప్పాలి అంతమన్నా చెప్పాలా చేయటం పరిశుద్ధ పరిశుద్ధ. సో ఇప్పుడు పరిశుద్ధ పరిశుద్ధ చరణం పల్లవి ఒక చరణం మాట. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నివారించగలరా వరదూతలైనా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నివారించగలరా. ఈ సమయంలో చిన్న ఆరాధన చేసిన తర్వాత అగస్టిన్ అంకుల్ మీరు స్మాల్ మెసేజ్ దివాన తండ్రి మా ఛానల్ ప్రభావం జేకబ్సన్ ప్రభావం మీరు చేసిన మేలుకై ముఖ్యంగా ప్రభావం నలుగు విషయంలో ప్రభావం చూపించండి. ఇంతవరకు ప్రభావం మీరు ప్రకటించిన విధానానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభావం మీరు దీవించిన ఆశ్రయించిన ఎంతకాలం ప్రభావం ప్రభు ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకించి మాకు ఉత్తరమిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభు మరి వివాహ విషయంలో సిద్ధపడుతుండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ముఖ్యంగా ప్రభు మీరు ఉండండి. కానున్న వివాహం ఏ విధంగా ఘనంగా జరిపించారు ప్రభు, ఏ కొత్త లేకుండా ప్రభు ముందు నడిపించారు. నడిపించమని
కూడి వచ్చిన వారి బట్టి వందనాలు స్తోత్రాలు. మరి ఒకసారి వారిని ప్రభావం చేతుల్లో తీసుకుంటూ వేసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తనలు 127వ అధ్యాయము చదివించు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయువారి మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో బాణం లాంటి వారు. వారితో తన అమ్ముల పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో బాధించరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్ విల్ హావ్ ఎ షార్ట్ చెల్లించుకుంటూ మరి ఈ మధ్యాహ్న కాల సమయము జాకబ్సన్ యొక్క వివాహమును పురస్కరించుకొని మరి నలుగు కార్యక్రమంలో మనందరం మరి ఆహ్వానించబడ్డాము. అందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి తండ్రి గారు అయినటువంటి మరి జోసఫ్ గారు దైవజనులు. మరి ఆయన లేనటువంటి లోటును ఆ దేవతి దేవుడు మన మధ్య ఉండి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తాడని మనం ఆశతో ఎదురు చూద్దాము. నిర్గమకాండము 40:34 అంటాడు, యాజకుల దగ్గరికి మరి ఆ మేఘస్తంభం వచ్చేసి తేజస్సు గల మహిమ గల తేజస్సు గల ఆ మేఘస్తంభము వారి సన్నిధిలో ఉండేది. ఆ రీతిగా మరి యొక్క కార్యక్రమ సందర్భంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన యొక్క కార్యాన్ని మరి ఘనంగా జరిగిస్తాడని మనము ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అవును ప్రియులారా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇల్లు మరి యొక్క వివాహం యొక్క ఆ యొక్క వ్యవస్థతో కూడా ఈ ఇల్లు కట్టాలి, చూడాలి, పెళ్లి చేసి చూడాలని మనం జనరల్గా చెప్తూ ఉంటాం. ఇల్లు కట్టడం చాలా సులభంగా ఈ రోజుల్లో పెళ్లి చేయటం అనేది చాలా పరిస్థితులు తలక్రిందులు జరుగుతున్నాయి. చాలా కష్టతరంగా ఉంది. కానీ దేవుని బిడ్డలకి అది సాధ్యమే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. ఇసాకు కోసము మరి సంబంధం రిబ్కా కోసము ప్రార్థన చేశాడు. చక్కని సంబంధాన్ని దేవుడు మరి ఆయన తీసుకొచ్చి జత చేశాడు. ఆ రీతిగానే మన ప్రకటనకు ఎక్కడున్నదో మరి ఆ దేవాది దేవునికి బహుగా తెలుసు. ఆదాము అవ్వను ఏదైనా తోటలో మరి సృష్టించినటువంటి దేవుడు అక్కడ వివాహ కార్యక్రమం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. కాబట్టి బలవంతుని చేతిలో బాణం లాంటి వారు మరి బిడ్డలు. కాబట్టి మరి కుమారుడి యొక్క వివాహము ఘనముగా జరగాలని మరి నలుగు కార్యక్రమంతో దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా మరి జాకబ్సన్ పైన కుమ్మరించబడాలని ఆ దేవాది దేవుని వేడుకుందాం ప్రియులారా. మరి యోహాను సువార్త మరి 2వ అధ్యాయము మనం ఇప్పుడు చదువుకున్నాము. యేసును ఆయన శిష్యులను కూడా పెళ్లికి పిలిచారు. వివాహం అనే వ్యవస్థను యేసు ప్రభువు ఆమోదించాడు. దానికి తాను హాజరు కావటం ద్వారా దాని పట్ల తన గౌరవాన్ని కూడా ప్రకటించాడు. గౌరవప్రదంగా ఇది జరగాలని ఆయన యొక్క కోరిక ఉన్నది దేవుడు. అది తప్పకుండా మరి జాకబ్సన్ విషయంలో జరుగుతుందని మరి దృఢ నిశ్చయంగా నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. మత్తయి సువార్త 19:4-6 అంటాడు, అందుకు ఆయన జవాబిస్తూ మొదట్లో సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా చేశాడు. అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటి పెట్టుకుంటాడు, వారిద్దరూ ఒకే శరీరం అవుతారు అన్నాడు. ఇది మీరు చదవలేదా? కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాదు కానీ ఒకటే శరీరముగా ఉన్నారు. కనుక దేవుడు ఏకం చేసిన వారిని మనిషి వేరు చేయకూడదు. ఈ జరగబోయే కార్యక్రమంలో అందరినీ విడిచిపెట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. కాబట్టి ఆ బహుమానాన్ని స్వీకరించి దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఒక గాజు
గ్లాసుని మనం చేతిలో పట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకోవాలి. అది పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, జారి కింద పడిపోతుంది. మళ్ళీ దాన్ని అతికించడం చాలా కష్టం. అదేవిధంగా ఆడవాళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు, వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఇస్సాకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. భార్య వస్తుందంటే ప్రార్థన చేశాడు. నువ్వు కూడా నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి, సఫలీకృతం అవుతుంది. మరి ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మరి బిడ్డలతో నీ ఇల్లు వర్ధిల్లబడుతుంది. మరి మీ తండ్రి గారు ఉంటే ఇంకెంతో సంతోషించేవారు. డాక్టర్ గారు అంటూ నన్ను పలకరిస్తూ సంబోధిస్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా చాలా ప్రేమగా మాట్లాడేవాడు. కాబట్టి ఆయన లేనటువంటి లోటు దేవుడు తప్పకుండా నీకు తీరుస్తాడు. వివాహం ఘనంగా జరుగుతుంది. మరి నీ ఇద్దరి యొక్క జీవితాలు ఎంతో సంతోషకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ దేవాది దేవుని వేడుకుంటూ నేను ముగిస్తున్నాను. ఇచ్చినటువంటి సమయానికి ధన్యవాదాలు. హల్లెలూయా. వివాహము దాని ప్రాధాన్యత క్రైస్తవ జీవితంలో దాని గురించి కొద్దిగా అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి కూడా వందనాలు. అంకుల్ చెప్పిన విషయంలో 2 మాటలు నేను కూడా ఒకసారి టచ్ అవ్వాలి. మొదటిది, ఫస్ట్ వివాహం దేవుడే చేసింది. దాన్ని ఎండార్స్ యేసుక్రీస్తు ఆయన శిష్యులు ఆ కానానులో వెళ్ళడం ద్వారా జరిగింది. 3వ వివాహం కూడా జరుగుతుంది. గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది. మనమందరం వధువు సంఘంగా యేసుక్రీస్తు చేత గొప్ప విందు జరుగుతుంది. సో జేకబ్సన్ కూడా నాతో అంటే మంచి విందు చేస్తున్నాం బాగుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్. అయితే ఈ సమయంలో 2 ప్రార్థనలు ఉన్నాయి. జేకబ్సన్ పెద్ద మేనబావ ఒక ప్రార్థన, తర్వాత తల్లి గారైన అత్తమ్మ ఒక ప్రార్థన, దాని తర్వాత పరలోక ప్రార్థన బెనడిక్షన్ అగస్టిన్ పిలుస్తాం. దాని తర్వాత ఈ కార్యక్రమం పిలుస్తాం. దిస్ ఇస్ ది ప్రోగ్రామ్. గొప్ప దేవ మనోహర నాయన, మా ప్రతి పనిలో మా ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని నిర్మించుకొని మేము వెనుక నడుచులాగా మాకు జ్ఞానాన్ని తీర్చాము దేవ. మరి ఈ కార్యక్రమానికి చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు ఆశ్రయించి దేవ. అదేవిధంగా ముఖ్యంగా మరి నలుగురు విషయంలో ఇప్పుడు మేము ముందుకు వెళ్తుండగా ఈ కార్యక్రమం అంతటిని మీ స్వాధీనపరచుకొని ఏ ఆటంకం జరగకుండా మరి సంపూర్ణంగా సంతోషంగా ముందుకు సాగుటకు మీ కృప చూపించమని వేడుకుంటున్నాం దేవతండ్రి. అదేవిధంగా మరి ఆయనకు మీరు చూపించిన సహధర్మచారిని గురించి కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటున్నాం. ఆ బిడ్డ జేకబ్సన్ మరి ఆయన కుటుంబంలో ఆయన బంధువర్గమైనటువంటి మమ్ములను కూడా ప్రేమించి మా ప్రేమానురాగాలు ఇలాగే చాలా కాలం మేము అందరం కలిసిమెలిసి జీవించలాగున మరి ఆ బిడ్డకు కూడా మంచి మనసును దయచేసి మేము అందరం కలిసిమెలిసి జీవించలాగా కృప చూపించమని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడమైన ఈ యొక్క ప్రత్యేకమైన విషయంలో ఎంతో మంది మేము ప్రార్థన వలన ఈ గొప్ప కార్యం ఇక్కడ జరిగించి దేవుడు తండ్రి మరి యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వద్దామని సెలవిస్తున్నాను. ఆ విధంగా నాయన నీవు ఈ గృహాన్ని కట్టి అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నారు. నీలోగిట నీ కార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుందని సెలవించున్నాను. ఆ విధమైన యొక్క బ్లెస్సింగ్స్ నిండుగా మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. నీవు నాయన గొప్ప దేవుడు, మా అంతరంగంలో ఉన్న అన్ని నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. మేమేది అడుగుతున్నామో ఏది మరి చూస్తున్నామో అవన్నీ నీకు మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించినందుకు తండ్రి నీకు వందనాలు. కుమారుడికి ప్రభా వివాహ విషయంలో అంతటిలో నీవు ఇంతవరకు మరి క్రమ పద్ధతిగా నువ్వు జరిగించి నువ్వు ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మళ్ళీ మరి
మేలుని బట్టి నీకు వందనాలు. ఇరుపక్షం నుండి మా పాస్టర్ గారి తరపు నుంచి నాయన బంధువులను, నా తరపు నుంచి నా బంధువులను, నాయన మా రక్త సంబంధికులను, సంఘములను, వారిని నువ్వు తీసుకుని వచ్చినందుకు తండ్రి నీకు లెక్కలేనిస్తూ ఉంటాను. ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు దీవించండి. ప్రత్యేకంగా పెళ్లి కుమారుడిగా సిద్ధపడుచున్న నీ కుమారుని నీవు ఆత్మీయంగా ఇంకా ఎదిగింప చేసి దీవించి కావాల్సినవన్నీ సమృద్ధిగా నువ్వు ఆయన ప్రార్థన ఆలకించి ఇంతవరకు నువ్వు చేసిన గొప్ప కార్యంలో అనేక మంది ప్రార్థించినారు, మేము కూడా ప్రార్థించినాము. ఆ విధమైన నీకు అద్భుత కార్యం జరిగించినావు. నీకు వందనాలు. పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న మరి కీర్తి ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాము. ఆవిడను కూడా నేను దీవించండి, ఆయన ఆశీర్వదించండి. ఆవిడ పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతుండగా నేను శక్తివంతంగా ఇరువురిని దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంది. ఆయన నీ కృపలు నీ దీవెనలు చేద్దామని ఆశీర్వదించమని వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. నాయన ప్రభువా, మరి సిద్ధపడుతున్న పెళ్లి కుమారునిగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న నీ బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటూ ఉంటాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కృప, రెండవ రాకడ వరకు మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సహకారం చేరవచ్చిన బిడ్డలందరిపైన, ప్రత్యేకంగా మరి వివాహం జరగబోతున్నటువంటి పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకి తోడు నీడై ఉండెను గాక. మీరు క్రిస్టియన్ లైనింగ్స్ లో మొబైల్ ఫోన్స్ అందరికీ మరి ఎందుకు వాడతలేదో తెలియదు మాకు. అదే పెట్టమని చెప్పు ముఖానికి. అన్ని పెడతాం.
నీచముగాయమున చేతను నిత్యం బుద్ధుని అలసి ఉండా నిజమైన స్వరూపమీచు కుమారి ఆత్మస్వరూపాన్ని చిత్తమే అనిశంభు చేను మంగళమీసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు శ్రీమాధిపతికి మంగళమే
ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను కృష్ణదేవ మరి నాయన ప్రభా ఇప్పుడు నాయన ప్రభా నాయన ప్రభా నాయన తండ్రి వివాహ సందర్భంగా నాయన ప్రభా
తండ్రి నువ్వే ఆ బిడ్డను అభిషేకించి అనాయింట్ చేసి నాయన ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని ఆ బిడ్డకు అనుగ్రహించి నాయన ప్రభా ఈ పరిశుద్ధ వివాహంలో ఆ బిడ్డను నాయన ప్రభా ప్రిపేర్ అవుతుండగా నాయన ప్రభా నీ నడిపింపు ఆ బిడ్డకి రైట్ చేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. ఏకాంగులను సంసారాలుగా చేయగల దేవుడు నాయన ప్రభా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తనకు సాటైన సహాయం కావాలని సెలవిచ్చిన దేవా. మరి నాయన ఆ బిడ్డకు నువ్వు కలుగజేస్తున్న సాటైన సహాయం బట్టి నీకు వందనాలు ప్రభా. మరి నాయన జతపరచబడుతున్న వదిన మరియు కీర్తి ప్రియాను కూడా జ్ఞాపకం చేసుకున్నాయన ప్రభావ. వారు కూడా అక్కడ నేను ప్రిపేర్ అవుతుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళకు నువ్వు అనుగ్రహించి నాయన ప్రభా రేపు జరగబోయే కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండడం, ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతట్లో నువ్వు తోడుగా ఉండడం నాయన. ఇప్పుడు కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభా నువ్వు పేరు పేరు వస్తున్న దీవించు తండ్రి నాయన. ఇంకా నాయన ప్రభా నేను కూడా నీ ప్రత్యేకమైన ఆశీర్వాదముల చేత దీవుల చేత నింపి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
చేరనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా